హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఈరోజు డీప్ లైఫ్ చేంజింగ్ మన లైఫ్ చేంజింగ్ అయిపోయి ఒక చిన్న టాపిక్ గురించి మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. కార్మిక్ రిలేషన్ గురించి అనమాట. చాలామంది ఈ కార్మిక్ రిలేషన్ ద్వారా చాలా సఫర్ అవుతూ ఉంటారనమాట. ఇది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. హార్ట్ టచ్ అనమాట. ఇది అసలు మనం దాని గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దాని గురించి జ్ఞానం తెలుసుకుందాం. అలాగే కర్మ అంటే ఏంటి, చాలామందికి కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. మన భావాల ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ, మన చర్యల ద్వారా కానీ మనం సృష్టించే ఎనర్జీ అన్నమాట కర్మ అనేది. ఇవి లైఫ్లో మనం గ్రోతింగ్ అనేది ఉండడం కోసం మనం ఈ కార్మిక్ రిలేషన్స్ని ఎంచుకొని వస్తామన్నమాట. ఇంకా ఏంటంటే కార్మిక్ రిలేషన్షిప్ అనేది చాలా లెసన్స్ నేర్చుకోవడానికి మనం వస్తూ ఉంటాం అనమాట. చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. దాని ద్వారా మనం ఎంతో గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట, సోల్ లెవెల్. సో కార్మిక్ రిలేషన్ అంటే ఏంటి అంటే, గత జన్మలో మనం ఏవైతే మనం లెసన్స్ కంప్లీట్ కాని లెసన్స్ ఏవైతే మనం ఇన్కంప్లీటెడ్ పూర్తి కానీ ఒక చాప్టర్ ఏదైతే ఉంటుందో మన మన సోల్ లెవెల్లో, అది నేర్చుకోవడం కోసం ఒక రిలేషన్ని మనం ఎంచుకొని వస్తాం. దాని ద్వారా ఎంతో ట్రిగర్ అవుతూ ఉంటుంది. మన యొక్క వూండ్స్ని వాళ్ళు టచ్ చేస్తూ ఉంటారనమాట. అంటే చాలా పెయిన్ఫుల్ అనిపిస్తూ ఉంటుంది. ఆ బంధం విడిచిపోవడానికి కాదు, మనం వాళ్ళని వదిలిపెట్టలేము. ట్రిగర్ చేస్తూ ఉంటుంది మన భావాల్ని. వాళ్ళు లేకపోతే బాగుండు అనేలాగా కాకోకుండా వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. మన మధ్య ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే ఎలాగా అంటే, ప్రతిసారి గొడవ పడ్డము, అదే ఫైటింగ్ చేస్తూ ఉండడం, ఒకదాని గురించి ఫైట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఇది చాలా గ్రోతింగ్ ఉన్న లెసన్ అనమాట. ఇంకా మనం చాలా ఇక్కడ ఈ యొక్క కార్మిక్ రిలేషన్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుందన్నమాట. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మనకు వాళ్ళ గురించి ఏం తెలియకపోయినా మనం అటువైపే లాగుతూ ఉంటాం. వాళ్ళ యొక్క అటెన్షన్ కానీ, ఏదో ఒకటి తెలియని ఫీలింగ్ అనమాట. బాధ వచ్చినా కూడా, పెయిన్ మన హార్ట్ టచ్ అవుతున్నా కూడా మనం వాళ్ళ వైపే లాగుతూ ఉంటాం అనమాట. అది నేర్చుకునేంత వరకు ఆ లెసన్ మనం ఆ వ్యక్తితో కానీ ఆమెతో కానీ మనం ఇన్కంప్లీట్ లెసన్ ఏదైతే ఉంటుందో దాన్ని నేర్చుకోవడం కోసం ఇది ట్రిగర్ చేస్తూనే ఉంటుందన్నమాట. అది నేర్చుకునేంత వరకు మన లైఫ్లో పోదు అది. మనం ఎంత వద్దనుకున్నా కూడా అది వస్తూనే ఉంటుంది. జన్మ జన్మకి వస్తూనే ఉంటుందన్నమాట. మన యొక్క కార్మిక్ రిలేషన్ని మనం ఎంచుకొని వస్తాం భూమిపైకి వచ్చేటప్పుడే. నేను నీ ద్వారా ఇది నేర్చుకోవాలనుకుంటున్నాను అనేసి అనుకొని మనం ఈ భూమిపైకి రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఎప్పుడు ఏం జరగాలనేది మనం ఇక్కడ ఆ లెసన్ నేర్చుకోవడం కోసం ఆ వ్యక్తిని ఆమెను మనం సృష్టించుకుంటాం కాబట్టి, దాని ద్వారా మనం ఆ యొక్క ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక అది కంప్లీట్ అవ్వాలి. లేకపోతే ఆ లెసన్ పూర్తి అవ్వదు. మన యొక్క సోల్ అనేది గ్రోతింగ్ అనేది ఉండదన్నమాట. లేకపోతే అక్కడే ఉంటాం మనం. ఇంకా ఏంటంటే కార్మిక్ పార్ట్నర్ మనం ఎలాంటి పాత్ర పోషిస్తారంటే, వాళ్ళు ఎక్కువగా ట్రిగర్ చేస్తూ ఉంటారు. అటువైపే లాగుతూ ఉంటారు. మన సోల్ గ్రోతింగ్ అనేది ఉండదనమాట. హ్యాపీనెస్ ఉండదు మన లైఫ్లో. బ్రేకప్స్ ఎక్కువ ఉంటాయి. చాలా వరి అవుతూ ఉంటారు. ఇటువైపు వాళ్ళ వైపే అటాక్ చేస్తూ ఉంటారనమాట. ఏమీ ఉండదు సంబంధం, కానీ అటువైపే లాగుతూ ఉంటారు. మన యొక్క సోల్ గ్రోతింగ్ అనేది ఆగిపోతూ ఉంటుందన్నమాట. చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ ముందుకెళ్ళడానికి అవ్వదు, అలాగే దాన్ని అలా ఉండడానికి అవ్వదు అనమాట. చాలా ట్రిగర్ చేస్తూ ఉంటుంది మన యొక్క ఏదైతే ఉంటుందో మన ఆలోచనని ముందుకెళ్ళడం పోకుండా స్టాప్ చేస్తూ ఉంటుంది, బ్రేక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదొకటి. జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తారంటే, మనం చాలా పోషిస్తారు వాళ్ళు మనకు ఒక ఇంకోటి ఏంటంటే, కార్మిక్ రిలేషన్షిప్ అనేది మన లైఫ్లో ఎలాంటి పాత్ర పోషిస్తారు అంటే, వాళ్ళు చాలా మనకు ఒక టీచర్ లాగా మనకు నేర్పడానికి వస్తారనమాట వాళ్ళు. మనం వాళ్ళని తప్పు పట్టకూడదు, జడ్జ్మెంట్ చేయకూడదు వాళ్ళ ద్వారా ఇది జరిగింది అనేసి. కాబట్టి వాళ్ళు మనకు నేర్పడానికి వచ్చిన ఒక టీచర్స్ అనమాట. మనకి ఇది ఉంది నీ లోపలని వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారనమాట. మనం చాలా నేర్చుకుంటాం ఈ కార్మిక్ రిలేషన్షిప్ ద్వారా అనమాట. ఈ కార్మిక్ రిలేషన్స్ చాలా స్ట్రగుల్ చేసినా, చాలా పెయిన్ఫుల్గా అనిపించినా కూడా మన లైఫ్లో గ్రోతింగ్ అనేది, సోల్ అనేది చాలా ఎదుగుతూ ఉంటుంది అనమాట. హీలింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో మన లైఫ్లో హీలింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. లేకపోతే మనం ఆ ట్రిగర్ చేసినప్పుడల్లా మన యొక్క ఎనర్జీ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎనర్జీ డౌన్ అయినప్పుడు మనం ముందుకు వెళ్ళలేము. ఎప్పుడైతే ఎనర్జీ మనం లెసన్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో, మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మనం అందుకుంటూ హ్యాపీగా ముందుకెళ్ళడానికి వీలవుతుందన్నమాట.
ఎప్పుడైతే ట్రిగర్ చేస్తూ ఉంటారో ఆ ఎనర్జీ డౌన్ అయిపోయి మనం ఆ సోల్ అది ఏదైతే ఉందో మనం నేర్చుకోలేని సిచ్యుయేషన్ ఇన్కంప్లీట్ లెసన్ ఏదైతే ఉందో దాన్ని మనం నేర్చుకోకుండా స్టాప్ అయిపోయినాం అనుకోండి, అది మళ్ళీ మళ్ళీ మన లైఫ్లోకి ఒక సోల్ మెమొరీ లాగా మన సోల్లో మెమొరీ లాగా ఉండిపోతుంది అనమాట. అది మళ్ళీ మళ్ళీ లెసన్ వస్తూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే వాడు ఎలా ఎగ్జామ్స్ మళ్ళీ మళ్ళీ రాస్తూ ఉంటాడో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా, అలాగే మనం అన్ని లెసన్స్ ఆ లెసన్ నేర్చుకునేంత వరకు మనం రాస్తూనే ఉండాలి ఎగ్జామ్ అనమాట. ఇది చాలా కంప్లీట్ అయిపోవాలి ఈ లెసన్, అప్పుడే ఈ సోల్ గ్రోతింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకోటి కర్మ కంప్లీట్ అయ్యింది ఎలా తెలుసుకోవాలంటే మనం హ్యాపీగా ఉంటాం అక్కడ, మళ్ళీ అదే సిచ్యుయేషన్స్ రావు మన లైఫ్లోకి, చాలా హ్యాపీగా ఉంటాము, మన పని మనం చేసుకోగలుగుతాము. ఇలాంటి బ్రేకప్ స్టోరీస్ మనం అట్రాక్ట్ చేయము, ఇంకా హ్యాపీగా ఉండడం మనకే తెలిసిపోతుంది అనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన స్టోరీ అనేసి మనం అటువైపు అట్రాక్ట్ చేయము. అటువైపు ఎస్ ఫ్రెండ్స్, ఈ లెసన్ పూర్తయిందని మనం ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది ఈ లెసన్ నేను నేర్చుకున్నాను అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మనకి ఇంకా ఆ సిచ్యుయేషన్ మళ్ళీ మళ్ళీ రాదు మన లైఫ్లోకి. అలాగే ఆ యొక్క ట్రిగరింగ్ కానీ, ఆ యొక్క వూండ్స్, మన యొక్క పెయిన్ అనేది ఉండదన్నమాట మన లైఫ్లో. అది అప్పుడే మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే అది యూనివర్స్ తీసేస్తుందో మనం హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. మనం ఇంకా అలాంటి వ్యక్తుల్ని మనం మన జీవితంలోకి ఆ లెసన్ నేర్చుకునేంత వరకు ఆ లెసన్ వాళ్ళు ఆ వ్యక్తులు రారనమాట. ఇంకా అయిపోయింది, కంప్లీటెడ్ లెసన్ అనమాట. అప్పుడు మన యొక్క ఎనర్జీ హై అయిపోతుంది, చాలా పీస్ఫుల్గా ఉండడం జరుగుతుంది అనమాట, హ్యాపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంతవరకు మనం వాళ్ళ వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము, పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది ఆ రిలేషన్, ఎటు ముందుకు పోలేని పరిస్థితి అనమాట. అలాగా ఉంటాం అనమాట ఆ సిచ్యుయేషన్లో. వాళ్ళు మనకి ఎన్నో నేర్పించడానికి వస్తారు, బౌండరీస్, నీ మీద నిన్ను నువ్వు ఎలా లవ్ చేసుకోవాలి అనేది కూడా మనం నేర్పడానికి వస్తారనమాట. క్షమించే తత్వాన్ని వాళ్ళు నేర్పించడానికి వస్తారు. వాళ్ళు ఎన్నో లైఫ్లో చేస్తూ ఉంటారు, మనం క్షమించే గుణం నేర్పడానికి వస్తారనమాట. మన లైఫ్లో ఎన్నో గ్రోతింగ్, ఎన్నో లెర్నింగ్స్ అనేది మనకు అన్నీ నేర్పించడానికి వాళ్ళు వస్తారనమాట. అది మనకు సోల్ ఇచ్చిన ఒక ఇది గిఫ్ట్ అనమాట. మనం దాన్ని అవాయిడ్ చేయకూడదు, లెసన్ నేర్చుకోవాలి కంప్లీటెడ్గా. ఏం నేర్చుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే ఈజీగా అయిపోతుంది. అలాగే కార్మిక్ రిలేషన్ అనేది ఎండ్ అవుతారా అంటే కొన్ని ఎండ్ అయిపోతాయి, కొన్ని అలాగే కొనసాగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే కార్మిక్ సైకిల్ పూర్తి అయ్యాక కొత్త వాళ్ళు కూడా మన లైఫ్లోకి వస్తారనమాట. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. మనం ఆ కార్మిక్ రిలేషన్తో మనము గొడవ పడ్డాము, అది లెసన్ నేర్చుకున్నాక మన లైఫ్ వాళ్ళు ఉండకపోవచ్చు, ఉంటారు, ఉండకపోవచ్చు. మనం దాంతో వరి అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఇంకో లైఫ్ పార్ట్నర్ కొత్త వాళ్ళు వస్తారు, ఎంజాయ్ చేస్తాం. నిజమైన లవ్ అనేది ఏంటనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అంతవరకు మనం బెగ్గింగ్ చేస్తూ ఉంటాము, గొడవ పడుతూ ఉంటాము, ట్రిగర్ అవుతూ ఉంటాం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో స్పిరిచువల్ అండ్ హీలింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏం కావాలో కామెంట్ కూడా చేయండి. ఎలాంటి టాపిక్ కావాలి, ఎలాంటి తెలుసుకోవాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.